వీటికి పరోక్ష ప్రోత్సాహం ఇస్తోంది. వీటన్నిటికీ పరిష్కారంగా అర్ధక్రాంతి కొత్త ఆశలు రేపుతోంది. ప్రజలపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్ని పన్నులు వసూలు వేసినా కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని దుస్థితి మన దేశానిది. ఎందుకీ దురవస్థ? ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థలో సొమ్ము ఎటుపోతోంది? దేశ ఆర్థిక వ్యవస్థకు సమాంతరంగా మరో వ్యవస్థ ఎందుకు వేళ్లూనుకుంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఒక పరిష్కారం మన ముందుకొస్తోంది. అర్ధక్రాంతి ఆశారేఖగా కనిపిస్తోంది. ఆర్థిక అసమానతలు, అంతులేని అంతస్తుల అంతరాలు, అవినీతి వ్యవహారాలు, నల్లధనం మేటలు, ఇలాంటి సామాజిక రుగ్మతలకు కారణం గాడి తప్పిన వ్యవస్థ. ప్రపంచ దేశాల్ని వెనక్కు నెట్టి పరుగులు పెట్టాల్సిన భారీ ఆర్థిక వ్యవస్థ క్లిష్టమైన విధానాలతో దశాబ్దాల తరబడి వెనక్కు వెళుతోంది. ధనికుల్ని మరింత ధనికులుగా, పేదల్ని మరింత పేదలుగా మారుస్తున్న ఈ వ్యవస్థ సామాజిక దురవస్థలకు కారణమవుతోంది. సంపద ఒకే చోట పోగయ్యేందుకు, కుబేరులు నల్లధనం దాచుకునేందుకు, అవినీతి రాజ్యమేలేందుకు తోడ్పాటునందిస్తోంది. రత్న గర్భంగా సంపద పోగేసిన సమయం నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పేరిట మరో చోటి నుంచి తెచ్చుకునే వరకు పరిస్థితి దిగజారింది. 200 లక్షల కోట్ల రూపాయల సంపద పరిమాణం దిశగా దూసుకుపోతున్న భావితరం భారతానికి ఏమిటి తిప్పలు? ఎన్ని పన్నులేస్తున్నా ప్రభుత్వాలకు ఆదాయపు లోటెందుకు? లక్షల కోట్ల జాతి సొత్తు ఎటుపోతోంది? ప్రభుత్వానికి అందకుండా, ప్రజలకు చెందకుండా ఎక్కడికెగిరిపోతోంది? దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రశ్నలివి. అభివృద్ధి భారతానికి పట్టిన ఆ పీడ పేరు సమాంతర ఆర్థిక వ్యవస్థ. అందరికీ చెందాల్సిన డబ్బు నల్లధనంగా మారి చిలువలు పలువలుగా విస్తరించి అరాచకానికి, అవినీతికి ఆజ్యం పోస్తోంది. ఈ సమస్యల పరిష్కారానికి కొత్త ప్రతిపాదనలే అర్ధక్రాంతి. The first one, withdrawal of existing taxation system completely except import duties. Import duties are there not for the revenue purpose but for trade balance. Second, for government revenue, Arthakranti proposes bank transaction tax only tax. Say 2%, expert can fix it up. Third proposal, no tax on cash transactions. Above 50 rupees currency compression note will be there. And above all, a legal limit for cross transaction. Arthakranti suggests protection, legal protection above rupees 2,000 or 3,000 from legal system. $1.4 ట్రిలియన్ దొంగ సొమ్ము దేశ సంపదకు సరిసమానమైన మొత్తం. పన్ను ఎగవేతల నుంచి మొదలై అవినీతి, హవాలాదారుల్లో అటు ఇటు తిరిగి మన చుట్టూనే ఉంటూ మనకి కనిపించని సంపద విలువ అది. లోపభూయిష్టమైన ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానం, పెద్ద నోట్ల ముద్రణ, గ్రామాలకు చేరని బ్యాంకింగ్ వ్యవస్థ, ఇలా కర్ణుడి చావుకి 100 కారణాలన్నట్టు సామాన్యుడికి 100 ఇక్కట్లు. The economy is fading. Corrupt politics, corrupt bureaucracy, corrupt trade business services, and at the last, unprivileged man is at the mercy of same economy because he is not getting resources from a legal economy because there is no scope. Arthakranti Pratishthan is a trust which goes to achieve complete rejuvenation of Indian economy. వ్యవస్థ వైఫల్యానికి జాతి జనం మూల్యం చెల్లించాల్సిన దుస్థితి. మన దేశ ఆర్థిక ముఖచిత్రానికి పన్నులే ప్రాణం. కానీ పన్నుల విధానమే మరీ ఘోరం. సంక్లిష్టమైన విధానాలు, ఎగవేసేందుకు దారులు, అవినీతి లీకేజీలు పుట్టుముంచుతున్నాయి. సంక్లిష్టమైన పన్ను విధానంతో అసలుకే మోసం వస్తోంది. అడ్డు అదుపు లేని లీకేజీలతో ఆదాయానికి భారీ గండి పడుతోంది. పన్ను భయంతో దారి మళ్లిన జాతి సంపద నల్లధనం రూపంలో సమాంతర ఆర్థిక వ్యవస్థను చేరి అనర్థాలకు మూలమవుతోంది. There is also leakage from expenditure side also. That's a corruption. This side is a corruption that black money is unaccountable as well as non-traceable.
Whereas in corruption, the money is accountable but not traceable. The parallel economy bonds, they are joined with underground economy. ఈ సంక్షోభం నుంచి ఉదయించిందే సరికొత్త ఆలోచన అర్ధక్రాంతి. అవినీతి నల్లధనం సమస్యను ఒక్క దెబ్బతో అరికట్టొచ్చు. ఆకలి కేకలు లేని భారత్ ని చూడొచ్చు. పైసాకి కక్కుర్తి పడని రాజకీయాలకు స్వాగతం పలకొచ్చు. ప్రతి పైసాకి లెక్క చెప్పి ప్రజా శ్రేయస్సే పరమావధిగా ముందడుగేయొచ్చు. అర్ధక్రాంతిలో కీలక ప్రతిపాదన ప్రస్తుత పన్ను విధానం ప్రక్షాళన. మొత్తం ఆర్థిక వ్యవస్థను బ్యాంక్ ఆధారితంగా మార్చటమే అసలు ప్రతిపాదన. ఏకరూప పన్ను విధానమే అసలు లక్ష్యం. One can observe that taxpayer is being in panic, is so in that bad condition. Government and administration both are seeking a point to prick more taxation pricks. He is dying because of pains and because of the blood being drained out. A single point taxation instead of multi-point painful taxation, Arthakranti proposes this. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం నామమాత్రపు వినియోగం వల్ల మూలధన సృష్టి సరఫరాలకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఫలితం పేదలు బ్యాంకు గుమ్మం బయటే ఆగి పరపతిని పొందలేని పరిస్థితి. ఆర్థిక వ్యవస్థ దయా దాక్షిణ్యాలు దళారీల పాలుబడి అన్ని విధాలా దగాపడుతున్న దుస్థితి. అయితే బ్యాంకింగ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నగదు లావాదేవీలను కనిష్ట స్థాయికి దిగజారుస్తుంది. పెద్ద నోట్ల ముద్రణ అవసరమే ఉండదు. నల్లధనానికి నకిలీ నోట్ల ముద్రణకు ముక్కుతాడు వేయొచ్చు. తక్కువ వడ్డీకే రుణాలు తీసుకోవచ్చు. వస్తు ఉత్పత్తులు సేవలు అధిక పన్నుల భారం నుంచి స్వేచ్ఛ పొందుతాయి. తక్కువ వడ్డీలకే పరపతి లభ్యతతో ఆర్థిక విప్లవం అమలుకి ఊతమిస్తుంది. వ్యక్తిగత కొనుగోలు సామర్థ్యం పెరిగి సమాజ అభివృద్ధికి బాటలు పడతాయి. The 1,000 rupee note contributes about 32% of total amount. 500 rupee notes contributes about 47% and 100 rupee notes about 15%. That all comes around 94%. More than 50% people, they are not getting 100 rupees per day as income. About just 6% purchasing power in form of currency note instrument. In America, their biggest currency note is of $100, which is 29% of their total amount. You see, the $50 second highest one is just 6%. Third one is 20%, is just 11%, and the last one, that $1 note is about 41%. India is getting credit at the rate of 13%, 14%, whereas whole globe is working on just 2%, 3% capital cost per annum. సామాన్యుడు నడ్డి విరుస్తున్న ప్రత్యక్ష పరోక్ష పన్నుల విధానం సమూలంగా మారిపోతుంది. పేదవాడు పన్నులు కట్టాల్సిన అవసరమే ఉండదని అర్ధక్రాంతి ప్రతిపాదిస్తోంది. గందరగోళపరిచే అనిశ్చిత పన్నుల దురవస్థ తప్పుతుందని చెబుతోంది. Inflation, interest rates and indirect tax. That costs more than direct tax. But nobody have the total imagination of the burden because this is hidden. Indirect tax. Arthakranti addresses this as well as this, both. Present taxation system is so uncertain and so inelastic. This is not required. It should be so open. It should be like an accelerator, tax neutral revenue. Whenever requires, it can be accelerated or rate can be increased. Where required, it can be decreased. It is very certain. It should be very certain and open, transparent. This is the proposal. Arthakranti proposes a complete solution for the chaos today we are observing everywhere.